రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాలకు వారధిగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పంతాలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంది అన్నారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని ఆరోపించారు. ఏర్పడినటువంటి పరిస్థితి కాబట్టి తూచా తప్పకుండా ఏ అంకెలనైతే నిర్దేశించడం జరిగిందో ఆయా పనుల మీద ఈ సంక్షేమం మీద కానీ అటు వ్యవసాయం మీద కానీ ఇటు ఇరిగేషన్ మీద కానీ అటు విద్యుత్ శాఖ మీద కానీ కార్మిక శాఖ మీద కానీ విద్యాశాఖ ప్రామాణికంగా పెట్టి ఇవ్వడం జరిగిందో అందులో ఒక్క రూపాయి కూడా తగ్గకుండా ఖర్చు పెట్టడానికి సంసిద్ధంగా ఉంది ప్రభుత్వం అని ధైర్యంగా చెప్పగలుగుతుంది. దానికి గల కారణం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కూడా మా భాగస్వామ్యం ఉండడమే దానికి కారణం. నిన్న బడ్జెట్ ప్రవేశం తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎవరు గెలిచారు? టాటా కంపెనీ ఎండి ఆయన అంటే అంత పెద్ద పెద్ద పేర్లు నాకు తెలియదు, ఎందుకంటే నాటుకండి ఆయన కలవడమే కాకుండా ఆయన మనకి విద్యుత్ పరిశ్రమలు ఇస్తానని మాట ఇచ్చాడు, హోటల్స్ పెడతానని మాట ఇచ్చాడు. అంటే ఇవన్నీ కూడా సంపద.